హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయేది ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ని చెట్లను మనము ఏ విధంగా కట్ చేసుకోవాలి నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం ఒక బకెట్లోకి ఫస్ట్ అయితే ఫంగిసైడ్ అయితే తీసుకోవాలన్నమాట. ఆ ఫంగిసైడ్ని తీసుకొని బకెట్లో వేసుకొని చక్కగా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ఈ ప్లాంట్స్ మొక్కలు ఉన్నాయి కదా, మనం తెచ్చుకొని పెట్టుకున్న డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు, నేనైతే కొన్ని ఈరోజు తోట నుంచి తీసుకొచ్చాను. వాళ్ళు గిఫ్ట్గా మనకి ఇచ్చారన్నమాట. చూడండి, ఈ విధంగా నేను కట్ చేస్తాను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. కింద భాగంలో 3 దిక్కులు ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఈ రకంగా కట్ చేసుకోవాలి. చేసుకొని ఈ కొమ్మలన్నీ చక్కగా మనము బకెట్లో, ఈ ఫంగిసైడ్ వేసిన బకెట్ ఉంది కదా, ఇందులో మనం నానబెట్టుకోవాలి. మొత్తం పైనుంచి కింద వరకు నానాలన్నమాట, స్నానం పోసినట్టుగా. ముందుగా మనము ఎవరైతే మా ఛానల్ని ఇంకా లైక్ చేయలేదో, షేర్ చేయలేదో, వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు వచ్చేస్తుంది అన్నమాట. మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని మంచి వీడియోలు పెట్టాలని ఒక ఆశ కలుగుతుంది. కాబట్టి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో టక్కన మీకు వీడియో అయితే వచ్చేస్తుంది. మీకు వీడియోని ఫాలో కండి, మీకు రోజు వీడియోలు చూడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా నేను కట్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూసేయండి. ఈ విధంగా మనం ఇక్కడ 3 దిక్కుల కట్ చేయాలన్నమాట. ఈ విధంగా చక్కగా కట్ చేసుకొని ఈ ఫంగిసైడ్లో మనం నానబెట్టుకోవాలి. చూడండి ఎట్లా కట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో వీడియోలో దీన్ని ఎలా ప్లాంటేషన్ చేయాలో అది కూడా చూపిస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంబడే మీకు వస్తుంది అన్నమాట. కాస్త టైం అయితే పడుతుంది వీడియో అప్లోడ్ చేయడానికి. చూస్తున్నారు కదా, ఇక్కడ కాస్తంత వేస్ట్ అయిపోయిందన్నమాట. దాన్ని కట్ చేసి పడేస్తున్నా. తెగట్లేదు అసలు, షాక్ అయితే చాలా బలంగా ఉందన్నమాట అది ఎక్కువగా. అయిపోయింది. ఫంగిసైడ్ని అయితే మొత్తం ఈ విధంగా ముంచేసిన ఫంగిసైడ్లో మొక్కలన్నీ కూడా చూసారు కదా ఇలాగో. ఇప్పుడు స్పూన్ బట్టి మొత్తం స్నానం చేస్తున్నాను అన్నమాట. మన స్నానం చేసినట్టుగా పైనుంచి కింద వరకు ఫంగిసైడ్ అంతా వాటిని తడిపేయాలి. అప్పుడే మనకు చక్కగా ఎయిర్లో వచ్చి చెట్టు అనేది గ్రోతింగ్ అవుతూ ఉంటుంది. లేకపోతే చాలా టైం తీసుకుంటుంది, మనకు తొందరగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇట్లా మొక్కనైతే నేను ఒక బౌల్లో పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ కూడా ఫంగిసైడ్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం యాడ్ చేసుకోవడం ద్వారా చక్కగా వేర్లు వచ్చి మనకు మంచి గ్రోతింగ్ వస్తుంది. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.